హైదరాబాద్లో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు ఇక సెలవు అంటూ గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర కూడా కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం మనం ఖైరతాబాద్కి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. అక్కడ నుంచి మా కొమరయ్య కొమరయ్య సిద్ధంగా ఉన్నారు. కొమరయ్య, ఏంటి అప్డేట్స్ ఏంటి? ఖైరతాబాద్ శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతోంది? ఖైరతాబాద్ శోభయాత్ర చాలా ఘనంగా కొనసాగుతున్నది. చిన్న పెద్ద అందరు కలిసి మంచిగా సింధులేస్తూ ఉన్నారు. మొత్తం మీద మనకు మరి ఖైరతాబాద్ నెక్స్ట్ ఏడుకోతుంది ఏం సంగతి అని అప్డేట్ ఇవ్వనిక మరి ఆలయ కమిటీ మెంబర్ అయితే చాలా సీనియర్ సభ్యులు ఖైరతాబాద్ గణేష్ పెట్టినప్పటి నుంచి ఆలయ కమిటీ మెంబర్ సార్ ఇప్పుడు గణేశుడు ఈ వరకు ఇప్పుడు ఇంకా గల్లీలోనే ఉంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది నిమజ్జనానికి? ప్రపంచ స్థాయిలో భక్తులు శోభయాత్రలో పాల్గొన్నారు. యావత్ భారతదేశం, హైదరాబాదు, సికింద్రాబాదు ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని ఖైరతాబాద్ వినాయకుని ఎదురు చూస్తూ మరి ఇక్కడ వినాయకుని ఉత్సవంలో పాల్గొన్నారు, ఊరేగింపులో. మరి ఇప్పుడు మీరా టాకీస్ కాడికి వచ్చింది వినాయకుడు. మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటరేట్ నుంచి మరి వినాయక సాగర్ వరకు చేరుకుంటుంది, ఎన్టీఆర్ పార్క్ వరకు. మరి ప్రపంచ స్థాయిలో మరి భక్తులు అందరూ పాల్గొన్నారు. మీ పిల్లలు జాగ్రత్త, మీ ఫోన్లు జాగ్రత్త, సెల్ ఫోన్లు జాగ్రత్త. ముసలి వాళ్ళు ఉంటే కొద్దిగా దూరంగా చూడాలి. అందరూ హిందూ ముస్లిం అందరూ పాల్గొని ఇందులో జయప్రదం చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ఎందుకంటే ధన్యవాదాలు. వాలంటీర్ ఎంపీ ఏర్పాటు చేశాం. అడుగడుగు పోలీస్ డిపార్ట్మెంటు, సిటీ మహిళా పోలీస్ అన్ని విధాలుగా మరి మాకు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్క మీడియా ఛానల్కు, ప్రెస్ రిపోర్టర్కు, పోలీస్ డిపార్ట్మెంట్కు వీళ్ళ పాత్ర మెయిన్. వీళ్ళ పాత్రతోనే మేము కంట్రోల్ చేయగలుగుతున్నాము. ఇంకా బ్రహ్మాండంగా ఊరేగింపుతో ఆడుతూ పాడుతూ డప్పు బాజాలతో మరి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మరి కళాకారులు పద్మశాలి సంఘం వారు కానీ, ఇక వాసవి సంఘం వారు కానీ, హిందూ ముస్లిం కానీ అందరు భక్తులు, బస్తీ నాయకులు కానీ అందరూ బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ జయప్రదం చేస్తూ వినాయక సాగర్ వరకు ఉసుకేస్తే రాళ్ళనంత మరి భక్తులు పాల్గొన్నారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మనం చూసిన పాపం విద్యుత్ షాక్ తగిలి కొంతమంది అయితే ప్రాణాలు పోయినాయి. మరి అటువంటి ఘటనలు జరగకుండా మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీరు ఎటువంటి ముందడిగేసారు? గాలి వస్తే మనకు చెప్పి రాదు, వాన వస్తే చెప్పి రాదు. గాలికి కొమ్మ పడ్డది ఒక వైర్ మీద ఎప్పుడు ఏమైతే తెలియదు. దానికి ప్రకృతితోని మనం ఏం పెట్టుకోలేము. మన జాగ్రత్తగా మనం ఉండాలి. మన జాగ్రత్త మనం ఉంటే అది చాలా జాగ్రత్త ఉంటుంది. వర్షం పడ్డప్పుడు స్తంభాల దగ్గరికి పోవద్దు, రబ్బర్ చెప్పులు వేసుకోవాలి. ఏదైనా కానీ వైర్ని లేవటాలంటే దానికి కర్ర కీలలు ఉండొద్దు. చాలా జాగ్రత్తలు లేవటాలి. మన జాగ్రత్తగా మన జాగ్రత్తగా ముందుకు పోతూనే ఉంటే మన జాగ్రత్త మనం కాపాడుకున్నట్లు ఉంటుంది. ఇప్పుడు ట్యాంక్ బండ్ వినాయకుడు చేరుకునేసరికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? టైం బోర్డు పోయే లోపల 1 o'clock లోపల మేము అక్కడ లోపలనే చేరుకుంటాము. తొందరగా అయ్యేటట్లు చూస్తాం మేము నిమజ్జనం. ఎందుకంటే ఇప్పుడు చాలా వినాయకులు ఉన్నాయి హైదరాబాద్, సికింద్రాబాద్లో. మరి ఇక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు, బొంబాయి నుంచి వస్తారు, కలకత్తా నుంచి వస్తారు వినాయకుని చూడడానికి. ఊరేగింపుతో బ్రహ్మాండంగా టూరిస్ట్ వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఎవరికి ఇబ్బంది కాకుండా తొందరగా అయ్యేటట్లు కార్యక్రమం చేస్తున్నాం. నిన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా మరి ఇక్కడ ఏర్పాట్లను చూసి ఆలయ కమిటీ వాళ్ళని మెచ్చుకోవడం జరిగింది. మీరు ప్రతిసారి ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఏం సంగతి ఇంత మంచిగా ఏర్పాట్లు? ఇప్పుడు దీని చరిత్ర చెప్తున్నాను నేను. హైదరాబాద్ 2 అడుగులు వేస్తే నేను ఉంటా వినాయకుని వెనుక. 1954 శంకరయ్య గారు పెట్టారు. అప్పుడు మేము లేం, చిన్నపిల్లలం, అంటే పుట్టలేం. 54 నుంచి 78 నుంచి నేను వచ్చాను. 78 నుంచి వచ్చిన తర్వాత వినాయకుని దగ్గర నేను ఒక చిన్నగా చెడ్డి పైన ఉన్నాను, బన్నీ పైన ఉన్నా, 2 అడుగులు. మేము వినాయకుని ముంగ నుంచే పోతాం. నేను వినాయకుని ముందు. ఇది కరెక్ట్ చరిత్ర చెప్తున్నా. వాళ్ళ చరిత్ర చెప్పనికే రాజాలకు చరిత్ర చెప్పేది నేను చెప్తా, కరెక్ట్గా చెప్తా. నా ముంగడ డిబేట్లో కూర్చోమనండి, ఎవరు కూర్చుంటారో కూర్చోమనండి, నాతో మాట్లాడమనండి. కరెక్ట్ చరిత్ర, వాళ్ళ చరిత్ర బి చెప్తా. వాళ్ళ చరిత్ర చెప్తే వాళ్ళకు టికెట్లు బి దొరికాయి. ఆ చరిత్ర నా దగ్గర ఉన్నది. కమిటీ అనేది ఉండదు, ఏముండదు, వాళ్ళు నిర్ణయించుకునేది. సీనియర్ నాయకుడు అంటే మేము శంకరయ్య పెట్టిన సింగారి సుదర్శన్ కలిసి ఒక 3-4 కలిసి మేము చందా చేసి 10 ఫీట్ల వినాయకుడు లోపల ఉండే అప్పుడు బయటికి తీసుకొచ్చాం. ఖైరతాబాద్, రాజ్దూట్, మల్లె హోటల్ అన్నీ అప్పుడు మేము చందా చేసి ఈ వినాయకుని ఇంత పెద్ద వినాయకుని చేశాం. ఇప్పుడు దానం నాగేందర్ అప్పుడు నా దోస్తే. అప్పుడు మేము అంతా తిరిగిన షేర్లింగంపల్లి భిక్షాపతిని గెలిపించాం. పీజారెంబర్ ఉన్నప్పుడు తిరిగిన 100 గజాలు ఇచ్చారు.
ఆయన అదృష్టం, ఆయన అట్లా అయ్యింది. కమిటీ లేదు, సీనియర్ నాయకుడు నేను చందా చేసి ఇంత పెద్ద మూడో మనిషి అంటే నేను. పిల్లలు ఒక సాందీప్ అంటూ ఉన్నాడు, రిటైర్మెంట్ అయిపోయాడు, మొన్న రిటైర్మెంట్ అయితే వినాయకుని సేవ చేస్తాడు. రాజ్ కుమార్ వీణ ఉన్నారు, వాళ్ళు ఇక సేవా కార్యక్రమం పండుగ రోజు అంతా చేసుకుంటారు, దులుపుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత శిల్పి రాజేందర్ ఒక్కడే పనిచేసేది. మొత్తం వినాయకుని రాడైనా కట్టైనా దారమైనా అన్ని చేస్తాడు ఆయననే. అన్ని చేశారు నిలబడి. మీ నుంచి ఎక్స్ట్రా లెక్కలు చేశారు వీళ్ళకి ఏం లేదు. అల్కగా సంవత్సరం రాగానే అన్ని నడుస్తూనే ఉంటాయి వాళ్ళకు. నాయకుడు రూపాయి తీసుకున్న వ్యక్తి నేను, బిల్డర్ రమేష్. అప్పటి నుంచి సేవని ఇప్పటిదాకుండా నా ముంగడ అనేది డిబేట్ లో కూర్చోబెట్టండి, వాళ్ళ చరిత్రలు తీస్తా. అయితే సార్ ఇప్పుడు చూస్తే వాళ్ళకు దొరకదు ఉండదు లైఫ్. ఎందుకంటే నేను తికమక అనేది కాదు. కమిటీ ఎవరు కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చి నిర్ణయించుకుంటారు. సీనియర్ నాయకుడు నేను, బిల్డర్ రమేష్. మేము కష్టపడ్డాము, చందా చేసి ఇంత పెద్ద వినాయకుడు 2 అడుగులు వేస్తాం. నాదే నా ఎంబడ తిరిగిన వాళ్ళు ఇవాళ అదృష్టం బాగుంది. మేము వీళ్ళలేక కాదు. మేము ధన్మని వచ్చి రేవంత్ రెడ్డిని ఒక మాట అనేస్తాం, మళ్ళీ కేసీఆర్ జిందాబాద్ అంటాం. కానీ మళ్ళీ ఇదే పార్టీలని కాదు, ఎమ్మెల్యే ఎవరా ఉండొచ్చు, కేసీఆర్ జిందాబాద్ అంటారు. కేసీఆర్ జిందాబాద్, రేవంత్ రెడ్డి అనేది అంటారు. మళ్ళీ పార్టీలో అనేది ఉండే. మేము ఇప్పటికీ నిజమైన నాయకులు గణేశన్ దగ్గర కమిటీల బిల్డర్ రమేష్. ఇప్పటికీ నేను 30-40 నేను 78 చెడ్డి మీద ఉన్నప్పుడు సేవ చేస్తున్నా. రూపాయి తినని వ్యక్తి. మా సేవా కార్యక్రమం పాల్గొంటున్నా. అన్ని చరిత్రలు లేక మేము చరిత్ర చెప్తే టికెట్లు దొరకాయి. అది సమయం వచ్చినప్పుడు ఆ సమయం వస్తుంది చెప్తా. ఇప్పుడు నవరాత్రులు మొత్తం మీద పూజ అందుకొని మరి మనతోనే నవ్వుతూ, మనతోనే ఆడి, మనతోనే పాడి మరి ఈరోజు గణేశుడు గంగమ్మ తల్లి దగ్గర కోతున్నాడు. ఎట్లా అనిపిస్తున్నారు సార్? మీకు బాధ అనిపిస్తుందా ఎట్లా? ఇప్పుడు మీరు అంటారు కమిటీ ఉంది అంటారు. కమిటీ లేదు. ఇప్పుడు ఒక దళిత బంధువులు వస్తే దళిత బంధువులు దిక్కి బిల్డింగ్ కట్టుకున్న ఉన్నారు ఎమ్మెల్యే. దళిత బంధువులు ఎవరికి రాలేవు, చాలా మంది దెబ్బతిన్నారు. అన్ని బట్టవాడి మాటలు అందరికీ చెప్తారు, అది ఎవరికి ఇయ్యరు. అది దళిత బంధువులు ఎవరికి ఇయ్యలే. దళిత బంధువుల దిక్కి బిల్డింగ్ కట్టుకుర్రు ఎవరు? మా ఇక్కడ ఉన్న అందరు ఎమ్మెల్యే, ఇట్లా లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ అన్ని మాటలు. కానీ ఇక్కడ ఖైరతాబాద్ నిజమైన నాయకుడు శంకరయ్య గారు, తర్వాత సింగారు సుదర్శన్ గారు. మరి ఆ తోటి నేను ఉన్న 3-4 కలిసి చందా చేసి ఇంత పెద్ద వినాయకుని చేశాం. మరి వీళ్ళ చరిత్ర అంతా ఇక నాకు సమయం వచ్చినప్పుడు చెప్తా. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఇప్పుడు మరి కాసేపట్లో వినాయకుడు సెక్రటరేట్ చేరుకోబోతున్నాడు. ఆ తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆ తర్వాత ట్యాంక్ బండ్ దగ్గరికి. రైట్ కొమరయ్య, థ్యాంక్ యూ. మొత్తం మీద సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్కు మహాగణపతి వెళ్ళబోతున్నారు. అక్కడ గంగమ్మ ఒడికి చేరుకుంటారు. అక్కడి నుంచి క్రేన్ నెంబర్ 4 ద్వారా. అదేవిధంగా ఇప్పుడు మనం బాలాపూర్ అప్డేట్ చూసుకుంటే కనుక బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. బొడ్రాయి దగ్గరికి చేరుకున్న అనంతరం కూడా 9:30కి అట్లా చేరుకున్న అనంతరం 10 గంటలకి లడ్డు వేలంపాటు ఉండబోతోంది. ఇక ఆ మినిట్ టు మినిట్ అప్డేట్స్ ప్రైమ్ 9లో కొనసాగుతాయి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత